ఈవీఎం కౌంటింగ్ పై రీచెకింగ్ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 12 వార్డుల లెక్కింపుపై అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి ఒంగోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ రీచెకింగ్ అయ్యే ఖర్చు దాదాపు 5,44,000 రూపాయల నగదును చెల్లించారు బాలినేని. దీంతో కౌంటింగ్ రీచెకింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ తమీం అన్సారియా బాలినేనికి సమాచారం అందించారు. అయితే నేడు ఒంగోలులో జరగనున్న ఈవీఎంల చెకింగ్కి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. చేతకాలనుకుంటున్నారా? తెగించానంటే ఎవరికి ఆగదు. ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. ఈసారి ఏమనంటే కొవ్వు తీస్తాడు. అయ్యా ఈ మధ్య కొలెస్ట్రాల్ చెక్ చేశాడు. నాకేం కొలెస్ట్రాల్ ఏమి లేవు. నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్. ఇక ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల కౌంటింగ్ రీవెరిఫికేషన్ ఇవాళ జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ ఈవీఎం కౌంటింగ్ రీవెరిఫికేషన్ కి సంబంధించి బాలినేని అటెండ్ అవుతారా లేదా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బాలినేని అటెండ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈయన ఈవీఎం ఒంగోలు నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో అనేక అవకతవకలు జరిగినాయని ఈవీఎం మీద ఆరోపణ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన 12 వార్డులకు సంబంధించిన 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలో సరిగా పనిచేయట్లేదని, అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ ఎన్నికల కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై వాళ్ళు స్పందిస్తూ దాని ఖర్చుకు కూడా ఈయన చేతి కట్టించడం జరిగింది. 5,44,000 రూపాయలు ఈయన పోలింగ్ కేంద్ర రీకౌంటింగ్ దీని మీద కట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు కలెక్టర్ తమీం అన్సారియా గతంలోనే హైదరాబాద్ లో ఎన్నికల విధులకు సంబంధించిన సెషన్ తీసుకొని ఉన్నారు. ఏమని ఎన్నికల అధికారిగా కూడా నియమించి దానికి తగు ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించడంతో తమీం అన్సారియా కలెక్టర్ తగు ఏర్పాట్లు అనేది పూర్తి చేయడం జరిగింది. దీనిపై పూర్తి చేసిన అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అధికారపూర్వకంగా కూడా సమాచారం ఇవ్వటం జరిగింది. అంటే నేటి నుండి అంటే 19వ తారీఖు నుండి 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్న తరుణంలో నిన్న మళ్ళీ హైడ్రామా మొదలైంది. అంటే ఈ ఈవీఎంలకు సంబంధించిన చెకింగ్ వెరిఫికేషన్ మీద కూడా నాకు నమ్మకాలు లేవు. స్లిప్పులు ఈవీఎం లో నుండి వచ్చిన స్లిప్పులను కూడా కౌంట్ చేయాలనే విధంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో సింగిల్ బెంచ్ కి బాలినేని శ్రీనివాస్ పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై ఈ రోజు వాదన జరగనున్నాయి సుప్రీంకోర్టులో. దాని మీద సుప్రీంకోర్టులో కూడా వాదన జరిగి ఏమి తీర్పు వస్తుంది అనేది సాయంత్రానికి తెలియనుంది. ఈ రోజు మాత్రం ఏర్పాట్లు మాత్రం కలెక్టర్ అన్సారియా మాత్రం ఆ పని ఆమె చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఈవీఎంకి అటెండ్ అయ్యే అవకాశం మాత్రం తక్కువగా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.